సో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రంజిత్ కుమార్. మాది అకాట్ పవర్ డిజిటల్ ప్రొడక్ట్స్ అని కుషాయిగూడలో కంపెనీ ఉందండి. దాంట్లో మనం డొమెస్టిక్ ఆర్ఓ ప్యూరిఫైయర్స్ అండ్ వాటర్ ఫిల్టర్ అలారమ్స్, దాంతోపాటు ఇంట్లోకి అవసరమైన మోటార్ స్టార్టర్స్, దాంతోపాటు మనకి రైతులకు అవసరమైన మొబైల్ ఫోన్ కంట్రోలర్, మొబైల్ స్టార్టర్ అంటారు, దాని పేరు వచ్చి కర్షక్ మిత్ర. సో ఇక్కడ మన రైతు మేళాలో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫీస్ వచ్చి కుషాయిగూడలో ఉందండి. సో ఇక్కడ ఈ 4 డేస్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చి మన దగ్గర కర్షక్ మిత్ర అని మొబైల్ స్టార్టర్ ఉంది. దీంతో ఏంటంటే రైతు తన పొలంలోని పంపుని ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ మనం కల్పించడం జరిగింది. దీంట్లో బేసిక్గా రైతు సిమ్ కార్డ్ వేసుకొని వాడుకోవాలి. సిమ్ కార్డ్ వేసి రైతు ఫోన్ చేసినప్పుడు తన పొలంలోని పంపుని ఆన్ చేయడానికి 1 నొక్కండి, ఆఫ్ చేయడానికి 2 నొక్కండి, ఆటోమేటిక్ మోడ్ కోసం 3 నొక్కండి అని ఇట్లా ఐవిఆర్ఎస్ లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా రైతు తన పొలంలోని పంపుని ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ దీంట్లో ఉంది. దాంతోపాటు రైతు బేసిక్గా అంటే మేజర్గా ఎదుర్కొనే ఏవైతే ఇరిగేషన్లో వాటర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో, లో హై వోల్టేజ్, సపోజ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చి వోల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు పంపు కాలిపోకుండా దాని నుంచి ప్రొడక్షన్ ఇస్తుంది మనకి లో హై వోల్టేజ్తో. అదేవిధంగా డ్రై రన్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు పంపుకి బోర్లో కానీ బావిలో కానీ వాగులో కానీ వాటర్ అందక పంపు ఎంటీ తిరుగుతున్నప్పుడు పంపు కాలిపోయే అవకాశం ఉంటాయండి. దాని నుంచి మనకి డ్రై రన్ ప్రొడక్షన్ అని ఇచ్చాం మనం. దాని నుంచి ఉపశమనం అనేది రైతుకు కలుగుతుంది. అదేవిధంగా ఓవర్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఓవర్లోడ్ ఆప్షన్ ఏంటి అంటే పంపు ఎక్కువసేపు రన్ అయినప్పుడు పంపు హీట్ అవ్వడం, పంపు వైండింగ్ కాలిపోవడం అలాంటి ఇష్యూస్ ఉంటాయండి. దాని నుంచి కూడా మనకి రైతుకి అంటే టెన్షన్ ఫ్రీ ఉంటుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. ఈ 3 రీజన్స్లో, ఈ 3 ప్రాబ్లమ్స్లో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేసి సో అండ్ సో రీజన్ వల్ల మీ పంపు ఆఫ్ చేయడం ఉందని రైతుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాటరీ ఆప్షన్ అనేది కరెంటు పోయినా వచ్చినా రైతుకి తెలియజేయడం జరుగుతుంది. తన పొలంలో ఉన్న కరెంటు ఉందా లేదా అని రైతు ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమేటిక్ మోడ్ అండి. నార్మల్గా మీ ఆటోమేటిక్ మోడ్ అంటే చిన్న స్టార్టర్స్ పెట్టుకుంటారు రైతులు, అంటే ఆటో స్టార్టర్స్ ప్రివెంటర్స్ అంటారు. సో వాటి పని కూడా ఇదే చేస్తుంది. ఇది బిగించుకుంటే దాని అవసరం ఉండదండి, అది తీసేసి ఇది పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ రైతు తన అందుబాటులో ఉన్నప్పుడు అంటే టైమర్ కూడా సెట్ చేసుకొని వాడుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ టైమింగ్ పెట్టుకోవచ్చు. పొద్దున ఒక 2 గంటలు, మధ్యాహ్నం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, అట్లా తనకు నచ్చిన విధంగా టైమర్ సెట్ చేసుకుని వాడుకోవచ్చు అండి. ఈ విధంగా సిమ్ కార్డ్ వేసుకుని రైతు తన పొలంలోని పంపుని ఎక్కడి నుంచైనా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ. దీనివల్ల ఇంకేంటంటే రైతుకు తన టైం ఆదా అవుతుంది, పెట్రోల్ ఖర్చులు ఆదా అవుతాయి. మా మోటార్ కాలిపోతే ఒకవేళ కాలిపోకుండా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మోటార్ రిపేర్ ఖర్చులు కూడా తగ్గుతాయి. అదేవిధంగా రైతులు రాత్రిపూట వెళ్ళి ఆ పొలం గట్ల మీద పాము గట్లకు గురవడం, కరెంటు షాక్లకు గురవడం, ఇలాంటి వాటి నుంచి రైతుకు చాలా ఉపశమనం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రైతుకు మంచి నేస్తంగా చెప్పచ్చు, దీన్ని మంచి ప్రొటెక్టర్గా పనిచేస్తుంది. ఇది ఈ కర్షక్ మిత్రకు సంబంధించింది ఇదండి డీటెయిల్స్. దాంతోపాటు మనకి ఇంటికి సంబంధించిన స్టార్టర్స్ ఉన్నాయి రకరకాల. ఇంకా మేము మనకి ఇంట్లో ఉన్న మొబైల్ స్టార్టర్తో పాటు సింగిల్ ఫేస్లో కూడా స్టార్టర్స్ తయారు చేయడం జరిగింది. ఇది వచ్చి డిజిటల్ స్టార్టర్, సింగిల్ ఫేస్, మనకు హోమ్ పర్పస్, డొమెస్టిక్ పర్పస్లో వాడుకోవచ్చు. సబ్మెర్సిబుల్ పంప్స్కి యూజ్ అవుతుంది. ఇది వచ్చి మనం మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ ఇంట్లో ఉన్న ట్యాంక్ ఫిల్ అయ్యే టైమర్ సెట్ చేసుకొని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సెమీ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దాంతోపాటు మీరు ట్యాంక్లో ఫ్లోటీ స్విచ్ అనే ఆప్షన్ వస్తుంది. ఫ్లోటీ స్విచ్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ ట్యాంక్ తక్కువ అవగానే ఆన్ అవుతుంది, ఫుల్ అవగానే ఆటో కట్ ఆఫ్ అవుతుంది. సో ఆ విధంగా మీరు వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా టైమర్ పెట్టుకొని వాడుకోవచ్చు. దీంట్లో కూడా మనకి వోల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినా ప్రొటెక్షన్ ఉంటుంది. డ్రై రన్ ఆప్షన్ ఉంటుంది, వాటర్ అయిపోయినా మోటార్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఓవర్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డొమెస్టిక్ పర్పస్లో ఇవి ఉందండి. మన దగ్గర ఫుల్ ఆటో చేస్తుంది, మాన్యువల్ ఎంసీబీతో పడొస్తుంది, మాన్యువల్ చేయితో ఆన్ ఆఫ్ చేసుకునేలా ఉంటుంది. ఇది నార్మల్ మాన్యువల్ స్టార్టర్స్. సో అకాట్ పవర్ డిజిటల్ ప్రొడక్ట్స్, ఇది వన్ ఆఫ్ ద కంపెనీ, అకాట్ పవర్ కన్వర్జన్ వారి ప్రైవేట్ లిమిటెడ్ వారి అందులో భాగమైన కంపెనీ. ఇది కుషాయిగూడలో ఉంది మన కంపెనీ. సో మనం ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రాలో డీలర్స్ కోసం చూస్తున్నాం, డీలర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కోసం చూస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాని కాంటాక్ట్ అవి మనకు డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ సెట్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టలేషన్ అండ్
కూడా పెట్టుకొని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు వోల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఉండదు. డ్రై రన్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. వాటర్ అందకుండా పంప్ ఎంటీ రన్ అవుతున్నప్పుడు ఆటో కట్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా యాంపియర్ అంటే ఈ ఓవర్లోడ్ వలన పంప్ హీట్ అయ్యి వైండింగ్ కాలిపోయే ఇష్యూస్ ఉంటాయి కదా, దాని నుంచి కూడా ప్రొడక్షన్ ఉంటుంది మనకి. అదేవిధంగా మీకు ఫ్లోటీ స్విచ్ అనే సెన్సార్ దొరుకుతుంది ఒకటి బయట. అది మీరు ట్యాంకులో వేసుకొని దీనికి కనెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఫుల్ ఆటోమేటిక్ పనిచేస్తుంది. సో మీరు ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండగా అదే మాన్యువల్గా అంటే ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. వాటర్ ఫ్లో తగ్గగానే ఆన్ అవుతుంది. బయట దొరుకుతుంది సార్ ఎక్కడైనా. ఆ విధంగా మనం ఫిట్టింగ్ ఛార్జెస్ ఫిట్టింగ్ కూడా మేమే చేస్తాం వచ్చి. ఈ ప్రొడక్ట్స్ అన్నింటి మీద మీకు 1 year వారంటీ వస్తుంది. 1 year వారంటీ. ఇది వచ్చి మన కర్షక మిత్ర అగ్రికల్చర్ 3-phase పర్పస్. ఇది ఫోన్తోనే ఎక్కడి నుంచి అయినా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నాయి మొత్తం ఫీచర్స్. ఇన్స్టలేషన్ కూడా మేమే వచ్చి చేయడం జరుగుతుంది. అంతే, అదే డిస్ట్రిబ్యూటర్ అండ్ డీలర్ నెట్వర్క్ గురించి. కేవలం రైతులు అనుకున్నప్పుడు